హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహికా ట్రూత్స్. పూర్వం వారణాసిలో హరిదాసు అనే చర్మకారుడు ఉండేవాడు. అతడు పరమభక్తుడు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టి వచ్చే ఆదాయంతో జీవించేవాడు. ఒక రోజున మహాశివరాత్రి నాడు హరిదాసు స్నానం చేసి శివనామస్మరణ చేసి తన పరికరాలతో చెట్టు కింద కూర్చొని చెప్పులు కుట్టడం ప్రారంభించాడు. ఇంతలో ఒక వ్యక్తి గంగ స్నానానికి పోతూ మధ్యలో చెప్పు తెగడంతో ఆ హరిదాసు వద్దకు వచ్చి చెప్పు కుట్టమన్నాడు. అప్పుడు ఆ హరిదాసు చెప్పు కుడుతూ ఉండగా ఆ వ్యక్తి అతనితో, ఏమోయ్, ఈరోజు శివరాత్రి కదా, గంగ స్నానం చేయవా అని అడిగాడు. మహాత్మా, నేను గంగ స్నానంకు పోయినచో నా భార్య బిడ్డలు ఆకలితో అలమటిస్తారు, అందుకే నేను వెళ్ళలేదు అన్నాడు హరిదాసు. ఆ వ్యక్తి తన మనసులో ఎంత మూర్ఖుడు వీడు అని అనుకున్నాడు. చెప్పు కుట్టడం పూర్తయింది. ఆ వ్యక్తి డబ్బులు ఎంత ఇవ్వను అని అడిగాడు. దానికి హరిదాసు, మహాత్మా, మీరు నాకు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను 2 వక్కలు ఇస్తాను, దయచేసి వాటిని మీరు నా కానుకగా గంగామాతకి ఇవ్వండి, అంతే చాలు అన్నాడు. ఆ వ్యక్తి సరే అని హరిదాసు ఇచ్చిన వక్కలు తీసుకొని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. గంగ స్నానం చేసి ఆ వ్యక్తి గుడికి వెళ్ళబోతూ ఇంతలో హరిదాసు ఇచ్చిన వక్కలు గుర్తుకు వచ్చి వాటిని హేళనగా గంగా నది వైపు చూసి, అమ్మ గంగామాత, వీటిని హరిదాసు నీకు ఇవ్వమన్నాడు, స్వీకరించు అన్నాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. గంగా నది నుండి ఒక దివ్య హస్తం పైకి లేచి ఆ వ్యక్తి చేతిలో ఒక్కలు తీసుకుంది. ఆశ్చర్యంతో ఆ వ్యక్తి చూస్తుండగానే ఇంకో చెయ్యి లేచింది. ఈసారి ఈ చేతిలో దగదగ మెరిసే ఒక కంకణం ఒకటి ఉంది. ఆ కంకణాన్ని గంగామాత కానుకగా దీనిని హరిదాసుకి ఇవ్వమని మాయమయ్యింది. ఆ కంకణం చూడగానే ఆ వ్యక్తికి దురాశ పుట్టింది. దానిని తీసుకొని అతడు చిన్నగా ఇంటికి వెళ్ళి భార్యకు ఇచ్చి గంగానది తనకిచ్చిన బహుమతి అని అబద్ధం చెప్తాడు. ఆమె ఎంతో సంతోషించి, నాదా, మీరు దీన్ని మన మహారాజుకు కానుకగా ఇవ్వండి, ఆయన సంతోషించి మనకు బోలెడు ధనాన్ని ఇస్తాడు అన్నది. ఆ వ్యక్తి దానికి అంగీకరించి అప్పటికి అప్పుడే ఆ కంకణాన్ని తీసుకుని వెళ్ళి మహారాజుకు ఇచ్చాడు. మహారాజు దానిని తన పట్టపురాణి అయిన ఆ మహారాణికి ఇచ్చాడు. ఆమె ఆ కంకణాన్ని చూచి, నాదా, ఈ కంకణం చాలా బాగుంది, దీన్ని జత కంకణాన్ని కూడా తెప్పించండి అని అంటుంది. మహారాజు ఆ వ్యక్తిని పిలిపించి, ఈ కంకణానికి జత అయిన 2వ కంకణాన్ని కూడా తీసుకునిరా అని అన్నాడు. ఆ వ్యక్తి, మహారాజా, మా ఇంటిలో ఈ ఒక్క కంకణమే ఉంది, 2వది లేదు, నా మనవి చింతగించండి అని అన్నాడు. మహారాజు ఆగ్రహావేశుడై, నా ఆజ్ఞను ధిక్కరిస్తావా, ఆ 2వ కంకణం లేకపోతే నీకు శిరచ్ఛేదం తప్పదు అని అంటాడు. ఆ వ్యక్తి విచారంగా ఇంటికి వచ్చి భార్యతో జరిగిందంతా చెప్పి ఆ కంకణం హరిదాసుకి ఇమ్మని తనకి గంగమ్మత ఇచ్చిందని కూడా చెప్తాడు. అంతా విని ఆమె, నాదా, మీరు ఆ హరిదాసు వద్దకి వెళ్ళి అతని శరణు కోరండి అని అంటుంది. ఆ వ్యక్తికి కూడా అలానే అనిపించింది. వెంటనే అతడు హరిదాసు వద్దకు పరుగున బయలుదేరాడు. ఆ సమయంలో హరిదాసు ఆ పూటకు పని చాలించి ఇంటికి వెళ్ళిపోదామని అనుకుంటున్నాడు. ఇంతలో ఆ వ్యక్తి పరుగున వచ్చి అతని కాళ్ళ మీద పడ్డాడు. హరిదాసు కంగారుపడి అతన్ని లేవదీసి, అయ్యా, మీ వంటి వారు ఇలా చేయడం తగునా అన్నాడు. ఆ వ్యక్తి హరిదాసుకు జరిగిన సంగతి అంతా వివరించి, నన్ను నీవే రక్షించాలి, వెంటనే నీవు గంగానది వద్దకు వచ్చి ఆ 2వ కంకణం కూడా అడగకపోతే నా ప్రాణాలే పోతాయన్నాడు దుఃఖస్వరంతో. దానికి హరిదాసు, అయ్యా, నిజమైన భక్తి ఉంటే గంగ దగ్గరికి వెళ్ళనక్కర్లేదు, తాను చెప్పులు కుట్టే చర్మాన్ని తడపడానికి చెంబులో తెచ్చుకునే నీటిలోకి చూసి, జై గంగమాత, నా మీద దయ ఉంచి ఆ వ్యక్తికి 2వ కంకణం కూడా ఇవ్వు తల్లి అని అన్నాడు. వెంటనే చెంబులో ఒక సువర్ణ కంకణం తేలింది. ఆ వ్యక్తికి ప్రాణం లేచి వచ్చింది. దాంతోపాటు అతనికి హరిదాసు యొక్క భక్తి కూడా తెలిసింది. అతను హరిదాసుకి సాష్టాంగ నమస్కారం చేసి కంకణాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. దాన్ని మహారాజుకిచ్చి ఆయన ఇచ్చిన ధనంతో హరిదాసుని స్మరించుకుంటే అతను కూడా నిజమైన భక్తిని అలవాటు చేసుకుని గర్వం లేకుండా జీవించడం ప్రారంభించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.